నాన్న రవి, ఇంటికొచ్చి చదువుకో నాన్న, ఇంకెంతసేపు ఆడతావు? ఉండమ్మా, కొంతసేపు ఆడుకుని వస్తాను. నాన్న, నీకు ముందరి నుంచి నేను చెప్తూనే వస్తున్నాను, ముందు చదువుకో, దాని తర్వాత ఆడుకో. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? నీ ఎగ్జామ్స్ వస్తే మళ్ళీ మార్కులు తక్కువ వస్తాయి. ఉండమ్మా, కొంతసేపు నా దాంతో ఆడుకుని దాని తర్వాత చదువుకుంటాను. పిల్లలు, ఈరోజు మీ అందరికీ సర్ప్రైజ్ టెస్ట్ ఉంది. ఏంటి మ్యామ్, సర్ప్రైజ్ టెస్టా? నేనేం నేర్చుకోలేదే. అమ్మా, ఈరోజు సర్ప్రైజ్ టెస్ట్ అయింది, కానీ నేను రాశాక నాకు 35 మార్కులే వచ్చాయి. సరే నాన్న, ఏం పర్వాలేదు. ఇప్పటి నుంచి నేను నీకు నేర్పిస్తాను కదా, మరలా వచ్చే పరీక్షలో నీకు మంచి మార్కులు వస్తాయి. రవి, ఈరోజు నీకు మన క్లాస్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. దీనికి నువ్వు ఎంతో కష్టపడి ఉండుంటావు కదా? అవును మేడం, నాకు చాలా సంతోషంగా ఉంది. నాన్న, ఈరోజు నీకు పరీక్ష ఉంది కదా, ఎలా రాశావు? అవునమ్మా, నేను చాలా బాగానే రాశాను. నాకు 95 మార్కులు వచ్చాయంట. చూసారా, ఈ కుర్రోడికి ఎంత కష్టపడితే కానీ ఇన్ని మార్కులు వచ్చాయో. నీతి: తల్లి ప్రేమ, మార్గదర్శనం మనల్ని రోజు రోజుకి మరింత మెరుగు చేస్తాయి. వినండి, నేర్చుకోండి, వారికి గర్వకారణంగా ఉండండి.